ఇంత త్వరగా మా నాన్న ఆశీర్వాదం దొరుకుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు బావా. అది కూడా సంక్రాంతి పండుగ రోజు దేవుడు సాక్షిగా మా నాన్న ఆశీర్వాదాలు దొరకడానికి కారణం నువ్వే బావా. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అర్థమైందా నీకు నేనెందుకు పోటీలో దిగానో? నేను గెలవాలనుకుంది దీనికోసమే భూమి, నీకు ఆశీర్వాదం ఇప్పించాలనే. నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీ శరశ్చంద్ర బావగారి మీద మన గగన్ గెలిచినందుకు కాదు, భూమి కోసం ఏమైనా చేస్తానని నిరూపించుకున్నందుకు. చావనైనా చస్తాడు గాని శరశ్చంద్ర గారి చేతిలో ఓటమిని ఒప్పుకోడండి మన గగన్. అది మనిద్దరికీ తెలుసు. అలాంటిది ఈరోజు భూమి కోసం ఆయన గారి చేతిలో ఓడిపోవడానికి సిద్ధమయ్యాడు. ఓడిపోతే శరశ్చంద్ర గారు భూమిని కూతురుగా ఒప్పుకుంటారన్నది అబద్ధమని తెలిసాక అదే శరశ్చంద్ర గారితో భూమికి ఆశీర్వాదం ఇప్పించటానికి ఆయన మీద గెలిచాడు. ఇన్నాళ్ళు భూమిని ద్వేషిస్తూ వచ్చినవాడు ఎప్పటికి మారతాడో, అసలు మారతాడో లేదో, మారకపోతే భూమి జీవితం ఏమైపోతుందోనని నేను పడిన దిగులు పోయిందండి. ఈ విషయం పంచుకుందామని మీతో ఇలా మాట్లాడుతున్నాను. శారదా, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నా కొడుకు అంతే. వాడు ప్రేమిస్తే వాడు ప్రాణం కంటే ఎక్కువగా భావించే ఆత్మాభిమానాన్నే కాదు, ప్రాణం కూడా ఇచ్చేస్తాడు. వాడి ప్రేమ ఒక వరం. ఏనాటికైనా ఆ వరం నాకు దక్కుతుందనే ఆశతోనే బతుకుతున్నాను శారదా. ఎక్కడైనా ఇందాక ఈయన శారద ఇద్దరు కనిపించకుండా పోయారు. ఎక్కడ అని అడిగితే వాష్రూమ్ అని నన్ను తిట్టారు కూడా. ఇప్పుడు కొలిసి దొరికితే ఉతికి ఆరేస్తాను. ఎక్కడా? ఈరోజు జరిగిన సంఘటనతో ఆ ఆశ నమ్మకంగా మారింది. ఏదో ఒకరోజు వాడు నిజం తెలుసుకుని, నన్ను అర్థం చేసుకుని నన్ను వాడు నాన్న అని పిలుస్తాడు. నాన్న అని పిలుస్తాడు. అలా వాడు నన్ను నాన్న అని పిలిచిన ఆ క్షణం నా జీవితం ముగిసిపోయినా పర్వాలేదు శారదా. అయ్యో, ఏంటండి ఆ మాటలు? అంతకన్నా నేను నేను నీతో మాట్లాడడానికి ఇంకేం లేదు. సడన్ గా మీకేమైందండి? శారదా, నీ వెనకాల మీరే వస్తుంది, అందుకే అలా గట్టిగా అరుస్తాను. నువ్వు కూడా ఏదో ఒకటి మేనేజ్ చేయి. మీరిలా కోప్పడుతుంటే నాకేం మాట్లాడాలో అర్థం కావడం లేదండి. శరచంద్ర గారితో పోటీ ఏంట్రా అని నీ కొడుకు నచ్చపలేకపోయావా? చెప్పి చూశానండి, వాడు వింటే కదా. ఓహో, అంత పొగరగా పెంచావా? అది కూడా నీ తప్పే శారదా. నీ కొడుకు నువ్వు అదుపులో పెట్టుకోలేకపోయావు, అదే మీరా చూడు. అమ్మ ఎలాంటిదో తెలియాలన్నా, అమ్మ మాటకి అర్థం చెప్పాలన్నా నేను నా మీరానే చూపిస్తాను.
ఇదే సరిచంద్ర గారితో చెర్రిగాడు పోటీ దిగుతానంటే మీరా వాడి కాళ్ళు విరిచేసే తెలుసా? ఒకవేళ చెర్రిగాడు బావగారితో ఎక్కువ తక్కువ మాట్లాడితే నా మీరా వాడి నాలుగు కోసి చేతిలో పెడుతుంది తెలుసా? మీరా అంటే అది. బావగారు గగన్ చేతిలో ఓడిపోయిన దగ్గర నుంచి నాలో ఆవేశం అసలు ఆగట్లేదు. నిన్ను తిడదామని వచ్చాను, అయినా ఎంత తిట్టినా నీకు నీ కొడుకు బుద్ధి రాదు శారదా. అసలు నీతో మాట్లాడనవసరం. పాపం మీరా నేను కనిపించట్లేదని ఎంత కంగారు పడుతుందో ఏంటో. ఏం పర్లేదండి. ఇంకాసేపు ఉండైనా పర్వాలేదు. ఈవిడ గారికి మరింత గట్టి పెట్టి రావాలి. మీరా నువ్వెప్పుడొచ్చావు? మీరు ఈవిడికి అక్షంతలేస్తున్నప్పుడే వచ్చా. మీరు చెప్పినట్టు అమ్మ పెంపకం గురించి ఈవిడికేం తెలుస్తుందండి? ఈవిడికి ఈవిడ గారి కొడుక్కి బుద్ధొస్తుందా? చెప్పి చెప్పి మనకి కంఠశోష రావడమే కాని వీళ్ళల్లో మాత్రం మార్పు రాదు. రండి వెళ్ళిపోదాం. అమ్మయ్యా, అమ్మాయి, అల్లుడు గారు మంచి కాక మీదున్నారు. తలపై 2 కోడిగుడ్లు కొట్టేస్తే ఇట్టే డబుల్ ఆమ్లెట్ తయారైపోతుందేమో. జోక్ చేశాను. ఓ పంచేస్తావా? నెత్తి నేలకేసి కొట్టుకుని పొరలాడుతూ నువ్వే నవ్వుకో. అమ్మాయి, మీ అమ్మకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అస్సలు లేదు. నీకు అత ఎక్కువ అవుతుంది. మమ్మీ కాబట్టి నెత్తి నేలకేసి కొట్టుకోమంది. ఇలాంటి పిచ్చి జోకులేస్తే నేనైతే ఏకంగా నిన్ను కొట్టి 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 చంపేస్తాను. హ్మ్.